వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో టీడీపీ కార్యకర్తలతో నిన్న మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలు బతకాలి, వాళ్ళ కోసం చేయాలి, వాళ్ళ త్యాగాల కోసం నన్ను నమ్మి నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు రాష్ట్రమంతా ఎదురుగాలికి ఇచ్చిన నంద్యాల పార్లమెంటు నన్ను గెలిపించినారనేటువంటి ఒకటే ఒక ఆనందం, ఆ యొక్క మీరందరూ చూపించినటువంటి ఆలోచన. అనేక సార్లు అనుకునేవాడిని, ఎవరి కోసం, ఎందుకు ఇది నా ప్రజల కోసం. ఆఖరికి నా భార్య తాలిబొట్టు అక్కడ పెట్టి ధైర్యంగా మీకోసం ఉన్నాను. ఎందుకంటే మీ ప్రేమ అభిమానాలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే భయం కాదు, అక్కడ మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా మన కోసం పోరాడాడు. మీ దుర్మార్గులు, మీ దుర్మార్గ పరిపాలన గురించి ఎప్పుడు కూడా భయపడలేదు. ఆనందం, ఎస్, నా కార్యకర్తల కోసం నేను జైలుకి వెళ్తాను, నా కార్యకర్తలు నేను వదిలి వెళ్ళిపోవడం. ఇదే డిఎస్పీ ఎస్పీలు వచ్చి అడిగారు, కార్యకర్తల కోసం నేను నిలబడతాను, నేనే జైలుకి వెళ్తానని చెప్పి నాతో పాటు 14 మందిని ఒకేసారి నేను జైలుకు పోవడం జరిగింది. ఎప్పుడో భయపడలే. రాత్రి బహుళ ఏసీలు ఉంటావు, ఏ విధంగా తట్టుకుంటావు అన్నారు. భయం లేదు. నా కార్యకర్తల కోసం షెడ్ ఇప్పి పండుకున్నాను. ఈగలు వచ్చినా కనపడ్డా భయపడలేదు, దోమలకు భయపడలేదు, దేనికి భయపడలేదు. అందుకే మీరందరూ కూడా నాతో పాటు నిలబడ్డారు. మీరందరూ కూడా ఇచ్చారు. ఈరోజు ఆ గౌరవమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకొచ్చింది. ఎక్కడ కూడా నంద్యాల జిల్లాలో గతంలో ఎవరు చేయలేనటువంటి మంత్రి పదవి నాకు వరించింది. అది అందరూ మీ అందరి సహాయ సహకారాలు, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్. ఏ ఒక్క నాయకుడు కాలేడు. కార్యకర్తల ధైర్యము, కార్యకర్తల కష్టము, మీరు ఇచ్చినటువంటి భరోసానే ఈ రోజు ఈ స్థానంలో నన్ను నిలబెట్టింది. ఈ రోజు అందుకే నేను కార్యకర్త అంటే ప్రాణం. తిరువూరు 6వ వార్డ్ కౌన్సిలర్ రాంవరపు మంజుల తాను పార్టీ మారడం లేదని, పుకార్లు ఎవరూ నమ్మవద్దని మంగళవారం తన మద్దతు మోదుగు ప్రసాద్ చైర్మన్ అవ్వడానికి మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను. నమస్తే అండి, నేను 6వ వార్డు కౌన్సిలర్ని రాంవరపు మంజుల. రాంవరపు లక్ష్మణరావు బుజ్జి గారు భార్యని. నేను వైఎస్ఆర్సిపి 6వ వార్డు కౌన్సిలర్గా గెలిచాను. ఇప్పుడు బొమ్మల ప్రసాద్ చైర్మన్గా ఇష్టపూర్వకంగా ఓటేయటానికి నేను వచ్చాను. నిన్న ఓటు క్యాన్సిల్ చేయించారు, ఇవాళ ఉంది. దానికి నేను ఇష్టపూర్వకంగా నేను వెళ్తుంటే అడ్డు తగులుతున్నారు. నేను పార్టీ మారలేదు, మారాను అంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిత్వాన్ని వాళ్ళు అలా మాట్లాడటం కూడా బాధాకరంగా ఉంది. నా లైఫ్ అనేది వైఎస్ఆర్సీపీతో ముడిపడి ఉంది. నేను వైఎస్ఆర్ పార్టీని నేను నమ్ముకొని ఉన్నా. నేను జగనన్న గారి అభిమానిని. జగనన్న గారికి ఎంత సేవ అయినా నేను చేస్తా, ప్రజాసేవ చేస్తా. పార్టీకి ఎంతైనా నేను కట్టుబడి ఉంటాను. మేము పార్టీ మనుషులం, దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. నా సొంత నిర్ణయం ఇది. అది నా భర్తకు సంబంధించి ఆయన విలువలు కాపాడటానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఎవరు చెప్పమంటే చెప్పేది కాదు. ఇది ఎవరికి ప్రమేయం లేదు, ఇందులో మా అబ్బాయిది కూడా లేదు. నా స్వతహాగా నేను మాట్లాడే మాటలు ఇవి, నా సొంత నిర్ణయం ఇది. నన్ను ఎవరు మీరు పెట్టద్దు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పార్టీ మారానని మటుకి ఊరంతా పుకారు చెయ్యొద్దు. ఎందుకంటే నేను అయినా మీకు తెలుసు, మేమేంటో తెలుసు, మా కుటుంబం ఏంటో తెలుసు, మా పార్టీ మారమని సంగతి తెలుసు. అయినా సరే ఇలా ప్రలోభ పెట్టడంలో కరెక్ట్ కాదని నేను ఇది ఇస్తున్నాను. నేను మీకు దయచేసి, నేను ఆరోగ్యం బాగలేదు, సిక్ అయి ఉన్నా. నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు. ఇప్పటికీ మళ్ళీ ఇబ్బందుల్లోనే ఉంచారు నన్ను. ఇవాళ నేను ఓటింగ్కి వెళ్ళాలంటే కూడా నన్ను భయభ్రాంతులు గురి చేసే ఒక విధంగా చుట్టుముట్టారు. మరి ఇదేంటనేది మా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం మేము. జై జగన్కే మేము ఓటేస్తాం. బొమ్మల ప్రసాద్కి మేము అనుకూలంగా ఉన్నాం. ఎవరి ఒత్తిడి లేదు, నా స్వతహాగా నేను చేసేది. ఇంతకంటే నేను ఇంకేమీ మాట్లాడలేనండి, సిక్ అయి ఉన్నాను నేను.
నర్సరావుపేటకు చెందిన సుభాని అనే యువకుడు ప్రేమ పేరుతో మైనర్ బాలికను 2 నెలలుగా వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమించకపోతే అసభ్య ఫోటోలను షేర్ చేస్తానని, యాసిడ్ దాడి చేస్తానని బెదిరించాడని ఆరోపించారు. మాది వరవకట్ట అండి. నా పేరు చాందిని. మా పాపని వరవకట్టలో ఒక అతను హెరాస్మెంట్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. అక్కడ అరుణ అనే మేడం గారు మా కంప్లైంట్ తీసుకొని మాకు అసలు ఎటువంటి న్యాయం అక్కడ జరగలేదండి. చాలా అసభ్యంగా మాట్లాడారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పి 10 రోజుల నుంచి అన్యాయంగా మాట్లాడారు. మాకు 10 రోజుల నుంచి ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే ఆ మేడం గారు ఒక ఆడమయ్యి మమ్మల్ని ఆడోళ్ళని అట్లా మాట్లాడటం మాకు నచ్చలేదండి. అందుకని మాకు ఇక్కడ న్యాయం జరిగిద్దని మేము ఎస్పీ ఆఫీస్కి వచ్చాం. ఎస్పీ ఆఫీస్ లో సార్ అన్నారు మేము న్యాయం చేస్తామమ్మా అని వెళ్ళమన్నారు. ఇక్కడ కూడా ఎటువంటి న్యాయం జరగకపోతే నేను మా పాప ఎక్కడైతే మాకు అన్యాయం జరిగిందో అక్కడ చచ్చిపోతామండి. ఇది మాత్రం కన్ఫర్మ్. మమ్మల్ని ఇది యాక్షన్ తీసుకోకుండా మాకు ఇలాగే ఇంకోసారి తిప్పితే ఈ మౌలాలి అనే అతను మమ్మల్ని ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు మస్తాని అనే ఆమె, సల్మా అనే ఆమె, అబ్దుల్ అనే అతను, రింగా అనే అతను వీళ్ళందరూ మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఇందులో ఈయన ఎందుకు వచ్చాడో మాకు అర్థం కాల. ఎంఐఎం పార్టీ మౌలాలి ఎందుకు వచ్చాడో మాకు అర్థం కాల. మా పాప విషయంలో ఆయన ఎందుకు ఎంట్రీ ఆడో కూడా మాకు అర్థం కాలేదు. ఆయన ఎందుకు వచ్చాడో మాకు తెలీదు. మేము ఆడపిల్లకి న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ జరగల. మాకు అక్కడ కూడా వాళ్ళకి ఎగస్ట్ గా మాట్లాడారు కానీ మాకు ఎగస్ట్ గా మాట్లాడారు కానీ మాకు న్యాయం జరగలేదు అక్కడ. అందుకని న్యాయం కోసం ఇక్కడికి వచ్చాం. అసలు మాకు బెదిరించి మాట్లాడుతున్నారు. అక్కడ న్యాయం జరగలేదని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా సార్ తో గానీ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ సార్ తో కూడా నేను మా పాప అసలు ఇక్కడ చచ్చిపోతామండి. నేను చెప్పాలనుకుంది అది. మాకు న్యాయం జరగకపోతే మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే మేము చచ్చిపోవాలనుకుంటున్నాం. అది మా మనవరాలు చెప్పిస్తాను. మేము వెళ్తే మాకు కూడా కొట్టి వాళ్ళు మా మీద రిటర్న్ కేసు పెడితే వాళ్ళు తీసుకున్నారు. మా కేసు ఎందుకు తీసుకున్నారంటే మీరు తీసుకోమన్నారని అరుణ మేడం గారు, ఎస్ఐ గారు మేము తీసుకోను, ఏం చేసుకో శీల పరీక్ష చేపిస్తారు. వాళ్ళు ఎందుకు చేపిస్తారు? మా పాప 14 ఏళ్ల పిల్లని ఎలా మీరు దగ్గరికి వెళ్తే చేసే న్యాయం ఇదేనా? ఇంకా ఇన్ని కేసులు ఇంత మీడియాలు పెడుతున్నారు కదా, అందరి దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చి సమాధానం చెప్పండి, మేము ఉన్నాం అంటున్నారుగా. 24 గంటలు దేనికున్నారండి? 24 గంటలు మీరు మమ్మల్ని తిట్టడానికా? చేయని తప్పు చేసామని ఒప్పుకోవటానికా మేము పోలీస్ స్టేషన్ కి వస్తుంది? మీరు ఒప్పిటానికి ఉన్నారా పోలీసు వాళ్ళు? గ్రామాకులు చచ్చిపోవడమేనండి. ఇంకా మా ఓటర్లు మీ దగ్గరకు వచ్చేది ఎందుకండి? న్యాయం జరగాలనే కదా. అసలు ఇంత వాళ్ళు వచ్చారని మీ దగ్గరకు వస్తే మీ దగ్గర న్యాయం జరగక, ఇళ్ల దగ్గర న్యాయం జరగక ఎక్కడికి వెళ్తామండి? పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా పోతామా చచ్చిపోమని? లేకపోతే ఎక్కడికైనా మమ్మల్ని చంపాలని పోలీస్ స్టేషన్ ఏమన్నా పెట్టారా? నేను చెప్పాలనుకుంటేనండి, నాకు ఈ 10 రోజుల నుంచి మేము పడ్డ నరకం, మమ్మల్ని బజార్లో ఈడ్చిన ఈడ్చుడికి మేము ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళం ఇప్పుడు దాకా బతుకున్నాం. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగకపోతే సచ్చేది మాత్రం ఖాయం. ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి నేను ఇదే చెప్తున్నా. ఇది ఎంత మంది చూస్తారో, ఎక్కడికి పోయిద్దో, ఎవరు చూస్తారో నాకు సంబంధం లేని విషయం. మా పాప ద్వారా 14 ఏళ్ల పాపకి ఇంత బజార్ ఎక్కించారంటే ఇంకా పెద్దోళ్ళు ఉంటే చంపేస్తారండి. నేను అదే అడగాలనుకుంటున్నా మీ అందరినీ. ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళరు. స్వతంత్ర సమరయోధుడిగా, దక్షిణ భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా పుచ్చలపల్లి సుందరయ్య అందించిన సేవలు ఎనలేనివని సిపిఎం పట్టణ కార్యదర్శి మణిలాల్ అన్నారు. సుందరయ్య గారు 40వ వర్ధంతి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో పేదలు, కష్టజీవులు, కార్మిక వర్గము, వ్యవసాయ కూలీలు, రైతాంగ ఉద్యమాల్లో కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి కమ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు స్వతంత్ర ఉద్యమంలో, గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమంలో 17 సంవత్సరాల కాలంలో జైలు జీవితాన్ని అనుభవించి ఈ దేశంలో అణగారిన వర్గాలు వీళ్ళందరూ సమస్యల మీద ఒక అధ్యయన రూపంలో చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాతగా ఉన్నటువంటి దాంట్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు అగ్రగణ్యుడు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారిని మహోన్నతుడిగా గణిస్తూ ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ రోజు ఏదైతే చెప్పాడో రైతాంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ, వ్యవసాయ కూలీలకు సంబంధించి కానీ, లేదు ఈ సమాజంలో అట్టరాడతాం. స్వతహాగా పుచ్చలపల్లి సుందరయ్య గారు భూస్వామ్య కుటుంబానికి చెందినటువంటి ఒక రైతాంగ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. కానీ పుచ్చలపల్లి సుందరయ్య రామరెడ్డి అనేటువంటి ఈ రెడ్డి అనేటువంటిది కూడా ప్రజలలో కలవడం కోసం, వీటన్నిటి కోసం ఆదర్శంగా ఉండాలనే దానికోసం పుచ్చలపల్లి సుందరయ్య గారి అగ్రగణ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో పరిణామాలు కూడా మనం చూస్తా ఉన్నాం. రైతాంగానికి సంబంధించి కానీ, లేదా మిగిలినటువంటి దానికి సంబంధించిన దాంట్లో ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నటువంటి విధానాలు ఉన్నాయి.
ఆ రోజు ప్రాజెక్టులకు సంబంధించి కానీ సాగునీరుకు సంబంధించి కానీ వీటన్నిటికి సంబంధించి సుందరయ్య గారు లాంటి వాళ్ళు సూచించిన సూచనల్ని ఇప్పుడు మళ్ళా పరిశీలన చేస్తూ ఉన్నారు, ఎట్లా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయలేదు దానికోసం. కానీ సుందరయ్య గారు వర్ధంతి జరుపుకోవడం అంటే కష్టజీవులు, సుందరయ్య గారు ఇదే కాకుండా కుల సమస్యని పరిష్కారం కోసం స్వయంగా ఆయన సరుకులు తీసుకొచ్చి అమ్మకాలు చేయడం కానీ మొత్తం కులం అనేటువంటిది అట్రానితనం అనేటువంటిది ఉండకూడదు అనే దానికోసం సంపర్క భోజనాలు లెట్టిన దాంట్లో కీలకమైన పాత్ర వహించినట్టు సుందరయ్య గారి బాటలో మనం నడవడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పేసి సుందరయ్య గారికి ఘనమైనటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు. జోహార్ కామ్రేడ్ ప్రొఫెసర్. చిలుకూరుపేటలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని అర్బన్ సిఐ రమేష్ కోరారు. పట్టణ ప్రజలందరికీ ఈ నెల 29/5/2025 సంవత్సరం నాడు మన గౌరవ మాజీ మంత్రివర్యులు మరియు మన ప్రీతమ చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. కావున చిలకలూరుపేట పట్టణం మరియు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత మంచి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆ రోజున పేద ప్రజలందరూ, నేత్ర సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్తిపాటి గార్డెన్స్కి ఉదయం 8 గంటల నుంచి వైద్య శిబిరం మొదలవుతుంది. వచ్చినట్లయితే సుమారు శంకర కంటి ఆసుపత్రి నుంచి 100 మంది డాక్టర్లు, సుమారు 100 మంది నర్సులు, అదేవిధంగా ప్రైవేట్ ఆర్ఎంపీలు కూడా ఒక 100 మంది సిబ్బందిని తరలించి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ కూడా నేత్ర పరీక్షలు చేయడానికి అక్కడ అవకాశం కల్పించబడింది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ యొక్క నేత్రాలను పరీక్షించుకొని కంటి శుక్లాలు కానీ, కంటి పొరలు కానీ, ఏ ఇతర కంటి సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్ధారణ చేసి తదుపరి వారిని శంకర కంటి ఆసుపత్రికి తరలించి వాళ్ళకు ఉచితంగా నాణ్యమైన వైద్యం చేయబడుతుంది. అదేవిధంగా వాళ్ళకి తగు భోజన సదుపాయం ఎక్కడ మరియు శంకర కంటి ఆసుపత్రి వద్ద కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి మంచి అవకాశాన్ని అందరూ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ. అయితే ఇటువంటి మంచి కార్యక్రమం మన కంచెర్ల శ్రీనివాసరావు గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.